దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఆలకించండి. మరి ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఎందుకంటే దేవుడు తన గడిచిన వారం నుంచి ఈ వారం వరకు, గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి, మరి ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రతి ఆరాధన బట్టి దేవుని నామాన్ని మహిమ తెచ్చుకున్నాడని నమ్ముతున్నాను. దిన స్తోత్రం. హల్లెలూయా. మరి ఏదైనప్పటికీ కూడా మనం ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉన్నాము. ఆఖరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ప్రభు నాతో ఏం మాట్లాడతాడో అనే దాని గురించి నువ్వు ఆశ కలిగి నువ్వు అడగగలిగితే, నీ ఆశ ఎట్టదనేది దేవుడికి తెలుసు కాబట్టి నీ గురించి, నీ పరిస్థితిని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నా గురించి ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏముంది? ఏమో దేవునికి ఆయాస్కరమైంది, నీలో ఏమైనా ఉన్నదేమో అని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునే ద్వారా మనం ఏం చేయగలుగుతాము? మనము పరిశుద్ధపరచబడగలుగుతాం. దిన స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా సరే నా ప్రభువుని బాధ పెట్టే పరిస్థితి నాలో ఉందేమో, ఎక్కడైనా ప్రభుకి ఆయాసకరమైన జీవితం నాలో ఉందేమో అని ఎప్పటికప్పుడు నువ్వు చూసుకున్నప్పుడు, నీ స్థితి ఏటో, నీ పరిస్థితి ఏటో ఎప్పుడైనా నువ్వు చూసుకోగలిగినప్పుడు ప్రభువు నీ ప్రవర్తన బట్టి, నువ్వు చూసుకున్న కారణమును బట్టి దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దిన స్తోత్రం. హల్లెలూయా. అయ్యో నా కుమారుడు ఎంతగా తాను పరిశీలన చేసుకుంటున్నాడు, పరిశీలన చేసుకుంటున్నాడు అని చెప్పి నీ విషయమై చాలా సంతోషిస్తుంటాడు. దిన స్తోత్రం. హల్లెలూయా. అమ్మ దయచేసి కొంతసేపు పిల్లలు ఒగ్గియండి, ఇటుగా చూడండి. ఏంటి మన గురించి ఎంత ఆలోచిస్తాడంటే, కనీసం మనం సరి చేసుకోబడలేని పరిస్థితిని బట్టి, అరే కనీసం తాను చూసుకుంటున్నాడు, పరిశీలించుకుంటున్నాడు, కానీ దాంట్లోంచి బయటపడలేకపోతున్నాడు. నీ ప్రయత్నాన్ని బట్టి ఏం చేయాలి? దేవుడు నిన్ను చూసినప్పుడు సంతోషించాలి. దిన స్తోత్రం. హల్లెలూయా. నా పాటకు లోబడుతున్నాడు, కానీ ప్రయత్నం చేస్తున్నాడు, ఆ విషయంలో బయటపడలేకపోతున్నాడని నిన్ను చూసినప్పుడు నీ తండ్రికి నీ ప్రవర్తన సంతోషం కలిగజేసేటట్టు ఉండాలి. అదే స్తోత్రం. హల్లెలూయా. మీతో మాట్లాడేవాడు ఊరూరూరూరు కబాబాబాబాబాబాబాబా. ఆయన నరుడు కాదు, జీవం గల దేవుడు. నీ మాట జీవం గలదయ్యా. ఆయన మాట జీవం గలదే. రెండంచెల వాడిగల ఖడ్గం వంటిదట. అది ఎప్పటికప్పుడు బయలు వెళ్తుందట. దిన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అందుకని అంటాడు కదా, ఈరోజు మనము బైబిల్ గ్రంథం తీసినట్టయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. కాబట్టి చదవండి. కాబట్టి కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తప్ప నేను మీకు తోడై ఉండను. తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచు వారితో ఇలాగో చెప్పము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య
మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. సందర్భం ఏంటంటే ఏమంటాడు తెలుసా? దేవుని ప్రజలతో యెహోషువతో నా ప్రజలతో ఈ మాట చెప్పని చెప్పి యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువతో మాట్లాడుతూ తన ప్రజలకు ఉద్దేశించి తన ప్రజలతో మాట్లాడతాడు. ఏమని? ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అంటాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. శాపగ్రస్తమైనది. దీని స్తోత్రం, హల్లెలూయా. అరే ఫోన్ ఆపరా. శాపగ్రస్తమైనది ఒకటి కలదు, అది మీ మధ్య నిర్మూలమగు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అంటున్నాడు. ఈ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అంటున్నాడు. ఎంత ఈ మాట చిన్నదే కానీ దీని యొక్క లోతు చాలా మర్మంతో కూడింది. దీని స్తోత్రం, హల్లెలూయా. మనము శాపగ్రస్తమైంది మనలో ఏమని ఉంటేనట మన శత్రువుల ఎదుట మనము నిలవలేమంట. దీని స్తోత్రం, హల్లెలూయా. శత్రువు ఎవరు? మనకు శత్రువు ఎవడు? అపవాది కదా. వాడు మనలో ఒకటి ఉందనుకో, ఏంటండి ఇక్కడ మీలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు, అది మీలో నుంచి అది నిర్మూలన కాకుండా మీ శత్రువులు ఎత్తడం మీరు నిలవలేరని మాట స్పష్టంగా మాట్లాడతాడు. మనం నిలవాలంటే ముందేం చేయాలి? శాపగ్రస్తమైనది మనలో ఒకటి ఉందని విషయాన్ని నువ్వు గ్రహించాలా. ఏం చేయాలి? శాపగ్రస్తమైనది ఒకటి ఉందని నువ్వు గ్రహించాలా. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ సమస్త దేశాలన్నింటినీ జయించుకొని వస్తారు. వాళ్ళు జయిస్తున్నప్పుడు శత్రువులందరూ కూడా వారి పక్షంగా ఉన్న దేవుడు చాలా గొప్పవాడు, వీళ్ళకి జయమే తప్ప అపజయం వీరి జీవితాల్లో ఉండదు అని చెప్పి ఇశ్రాయేలు చూసి భయపడుతున్న రాజ్యాలు ఎన్నో ఆ జనాల్లో. అలా భయపడుతున్నప్పుడు ఆ క్రమంలో అలా నడుస్తూ ఉండగా ఏం జరుగుతుంది? అలా నడుస్తుండగా ఏం జరుగుతుంది అంటే హాయ్ అని చిన్న పట్టణం వస్తుంది. ఆ పట్టణం చూసి దాన్ని జయించవచ్చని చెప్పి అంతమంది సైన్యం అవసరం లేదు, కొద్దిమంది అయితే మనం వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి వచ్చేస్తామని చెప్పి కొద్దిమందిగా వెళ్ళి ఏం చేస్తారు? ఆ పట్టణం మీదకి పోయినప్పుడు ఆయి వారి చేతిలో దేవుని ప్రజలు ఓడిపోతారు. ఏం చేస్తారండి? ఓడిపోడు. కొంతమంది పట్టబడి కొంతమంది వారి చేతుల్లో చనిపోయి శేషం మిగిలి ఏం చేస్తారు? కొంతమంది శేషంగా మిగిలి వారంతా ఏం చేస్తారు? తిరిగి పారిపోయి పిరికితనంతో పారిపోయి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచ్చిన తర్వాత ఆ మాట సమాజం అంతటికి చెప్పినప్పుడు ఇశ్రాయేల్ సమాజం అంతా ఎలుగెత్తి ఏడుస్తారు. ఎందుకు? మేము అక్కడ చనిపోలేకనా, వీరి చేతిలో చనిపోవడానికి మేము ఇంత దూరం వచ్చింది అని చెప్పి యెహోషువ ముందు ఏడ్చినప్పుడు యెహోషువ దేవుడికి మొరపెడతాడన్నమాట. ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. ఏమని? ఇదిగో నా ప్రజలు ఏంటంటే నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎత్తుని మీరు నిలవలేరు అనే మాట చెప్తాడు. ఎవరు? యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. శాపగ్రస్తమైనదట. ఏంటిది శాపగ్రస్తమైనది? శాపగ్రస్తమైనది ఒకటి కలదు, అది మీ నుంచి నిర్మూలమగు వరకు మీరు శత్రువుల ఎదుట నిలవలేరు. ఈ రోజున కుటుంబం కులబడిపోతుంది, కుటుంబం నలిగిపోతుంది. అరే నా జీవితం ఎందుకు అలాగైపోతుందంటే శాపకరమైనది నీలో ఉన్నది. ఆ ఉన్నదాన్ని నువ్వు తొలగించుకోకపోతే నీ శత్రువు ఎదుట నువ్వు నిలవలేవు. మాటమాటికి నిందింపబడుతున్నావు, మాటమాటికి అవమానింపబడుతున్నావు, మాటమాటికి నీ జీవితము ప్రశ్నార్థకంగా అనేకుల దృష్టిలో మిగిలిపోతుందంటే దానికి కారణం ఏంటి? నా జీవితంలో శాపగ్రస్తమైనది నాలో ఏమైనా ఉన్నదని ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేసుకోగలిగితే ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోగలిగితే అప్పుడు అక్కడ ఏమంటారు? అది లేకుండా నిర్మూలన చేయ వరకు కూడా శత్రువులు ఎదుట నిలవలేరని మాట చెప్తాడు. నిర్మూలన చేసుకున్నంతగా నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుంది? శత్రువు నీ జీవితాన్ని కబలించేసి అందరి ఎదుట నీ జీవితాన్ని బహిర్గతం చేసి ఇదిగో
ఒక పాపాత్ముడిగా నేను చిత్రీకరించేస్తాడు. వాడు ఉచ్చుల్లో ఉరులో చిక్కబడ్డావా నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. అపవాది ఎవరిని మింగుతురా, ఎవరిని లాగివేద్దురని చెప్పి ఏంటంటే భయంకరమైన స్థితిలో వాడు ఎలాగైనా సరే పొంచబట్టి మనల్ని ఏం చేయడం, పాడు చేసి మాట వేసి పాడు చేయాలని చూస్తున్నాడు. నువ్వేం చేయాలి? చాలా జాగ్రత్త కలిగి, జ్ఞానం కలిగి, ఏంటి వివేకంతో, అంటే దేవుడు అంటాడు కదా, పాము వంటి వివేకం కలిగి ఉండమంటాడు. ఏంటి పావురం వలె నిష్కపటంగా ఉండమంటాడు. ఇది దేవుని బిడ్డలు ఎందుకు కనబట్టలేదు నేటి దినాల్లో? వాడు ఏం చేస్తాడు? మనల్ని ఆకర్షించుకోవడానికి, ఉచ్చుల్లో ఊరుల్లోకి లాగడానికి ఒక పాపమని ఎర మన ముందు వేస్తాడనమాట. ఎరేసి ఏం చేస్తాడు? ఏదో రకంగా మనల్ని లాగి ఏంటి పాప బంధకాల్లో మనం చిక్కబడేలాగా చేయడానికి వాడు ప్రయత్నం వాడు చేస్తాడు. ఇది వాడు ఎలాగుంటుందంటే దాంతో అది పొందుకొని సంతోషపడాలనే ఒక ఆశ, ఆతృత మనలో ఒక రకమైన కోరికను పుట్టించే విధంగా ఎరేస్తాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఎరలో చెక్కబడ్డావా నీ జీవితము వినాశకుడు నీ జీవితాన్ని పాడు చేసేస్తాడు, నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చేస్తాడు, ఏంటి ప్రశ్నార్థకంగా మార్చేస్తాడు. అసలు నా జీవితం ఎందుకు, ఈ జీవితం ఎందుకు అని చెప్పి ఒక ఆలోచన అనాలోచనగా ఒక అనర్థాన్ని ఆ రీతిగా ఆలోచించే విధంగా నిన్ను ఏం చేస్తాడు? నిన్ను ఎంత స్పాయిల్ చేయాలో, ఎంత నష్టపరచాలో అంత నష్టపరిచేస్తాడు. దీని స్తోత్రం హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో శాపగ్రస్తమైనది మీ మధ్య నుండకుండా దాని ముందు మీరు నిర్మూలన చేయండి. మీరు నిర్మూలన చేయనంత వరకు కూడా మీ శత్రువులు ఎదుట మీరు ఏం చేయలేరు, నిలబడలేరు. దీని స్తోత్రం హల్లెలూయా. చేస్తున్నావా? దేవునికి ఆయాస్కరమైనది నా బ్రతుకులు ఏమైనా ఉందేమోనని దాన్ని నువ్వు సరి చేసుకొని నిర్మూలన చేసే అంతగా నువ్వు ప్రయత్నం చేయగలుగుతున్నావా? చేయగలుగుతున్నా నువ్వు? ఇదిగో కయ్యోను ఏబేలుని చంపేస్తాడన్నమాట. ఎందుకు? ఏబేలు ఏం చేశాడు తప్పు? కయ్యోని కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించినందుకు. ఏంటి? ఏబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు కాబట్టి దేవుడు అతని అర్పణను ఏం చేశాడు? స్వీకరించిన కారణం చేత ఒక రకమైన ఈర్ష్య స్వభావం కలిగిన వాడు వలె ఏంటి కయ్యోను ఏం చేస్తాడు? దాన్ని జీర్ణించుకోలేక కయ్యోను అర్పణను దేవుడు తిరస్కరించిన కారణం బట్టి ఏబేలు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఏబేలు సొంత సహోదరుడే చంపేస్తాడు. చంపేసిన తర్వాత అప్పుడు ఏదండి సహోదరుడు ఎక్కడని అడుగుతాడు. ఇదంతా మనకు అందరికీ తెలిసిన కదే. అయితే ఆయన తప్పు చేస్తూ తన తప్పును కప్పుపుచ్చుకునే పరిస్థితిలో ఉంటాడన్నమాట. ఎవరు? కయ్యోను. అయితే ఒక మాట అంటాడు దేవుడు కయ్యోనుతో మాట్లాడతాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా అంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏంటి? నువ్వు మంచి పని చేస్తే నీ తల ఎత్తుకొని నిలబడవా అంటాడు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏంటి? ఈ రోజున తల దించుకుంటున్నావు అంటే నీలో ఏది ఆ మంచి పని, ఏది ఆ సత్క్రియ నీలో ఏమైపోతుంది? కొద్ది మంచిలు ఇచ్చామలుగా. ఏంటి? ఆ సత్క్రియ నీలో ఏమైపోతుంది? నీలో ఆ మంచి లేదు కనుక నీలో ఏంటి పాపానికి పాపం కూర్చుకొని కారణమును బట్టి ఏం చేస్తున్నావు? నీలో ఏ మంచి లేని బాబా నీవు లేని కారణమును బట్టి. అందుకని అంటాడు కదా, ఏమంటున్నాడు? కయ్యోనుతో మాట్లాడుతాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా? నువ్వు మంచి పని చేయలేని కారణం బట్టే కదా ఈరోజు తల దించుకొని నా ముందు నిలబడ్డామంటాడు కయ్యోనుతో దేవుడు. ఈ రోజున మనం కూడా అనేక సందర్భాలు ఆయన ముందు అలా నిలబడకూడదు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని పరిశుద్ధంగా ఇగో ఉండమని దేవుడు మాట్లాడితే నీ పరిశుద్ధతను కోల్పోయి దేవుని ఆయాస్కరమైంది నీలో ఉంచుకొని ఆయన బాధపడే పరిస్థితికి నువ్వు తెస్తున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దీని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అందుకే అంటాడు కదా, కీర్తనలు తీయండి 66వ అధ్యాయము 18వ వచనం. దావీదు మాట్లాడతాడు. నా హృదయములో మైక్ తీసుకుంటాను సార్. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? నా హృదయములో నేను ఒకవేళ పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభువు నా మనవి ఏం చేయడండి? వినకపోవును. దీని స్తోత్రం హల్లెలూయా. నా ప్రభువు నా మనవి ఏం చేయడు? వినాడు. నా ప్రభు నా మనవి
వినడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా హృదయంలో నేను పాపం ఒకవేళ లక్ష్యం చేసుకుంటే నా ప్రభువు నా మనవి ఏం చేయడండి? ఆలకించడం. దావీదు తన యొక్క అనుభవం చెప్తున్నాడు. నిజంగా నేను పాపాన్ని లక్ష్యం చేసుకుంటే, పాపాన్ని నేను అత్తు పెట్టుకుంటే, ఏంటంటే పాపాన్ని నేను ఏంటి హక్కును చేర్చుకుంటే, పాపాన్ని నేను అత్తుకుంటే ఏం చేయడండి? నేను మొరపెట్టిన నా మొర నా దేవుడు ఆలకించడు. ఆలకించాలంటే ఏం చేయాలి? నువ్వు పాపాన్ని అత్తుకోవద్దు. ఏంటి? పాపాన్ని నువ్వు లక్ష్యం చేసుకోవద్దు. దాని కింద వచ్చిన అంటాడు 119వ దావీదు కీర్తన 113వ వచనం చూస్తే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకము అంటాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమును బట్టి నా అడుగులు ఏం చేయాలట? స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకము. ఏ పాపము నన్ను ఏలుబడి చేసే విధంగా నా మీద ఏ పాపము ఉండకూడదు. పాపము నా మీద ఏలుబడి చేస్తే అది నాకు క్షేమం కాదని దావీదు చక్కగా మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అసలు పాపం ఏదో రకంగా మనల్ని ఏం చేస్తుంది? మనుషులు కబలిచ్చి ఏదో రకంగా మన మీద ఏలుబడి చేయడానికి, పెత్తనం చేయడానికే చూస్తుంది. చూసినప్పుడు మనం ఏం చేయాలి? పాపాన్ని ఆలకించడమా? పాపాన్ని ఏం చేసుకోవాలండి? గ్రహించాలా? వివేకం కలిగి, ఎందుకు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందేమోనని ఒకటికి 2 సార్లు నువ్వు పరిశీలన చేసుకోవాలా. ఇదెందుకు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇది నా దేవుని చిత్తం కాదు కదా, నా దేవుడు నాకు ఇది నేర్పలేదు కదా అని నీ ప్రవర్తనలో నీకు మార్పు కనబడే విధంగా నువ్వు సరి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించగలిగితే అప్పుడు నిన్ను చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? సంతోషిస్తాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకము. ఏలనీయకము. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటాడు కదా, చాలామంది ఈ పాపపు ఆలోచనతో నింపబడి ఏంటి దుర్మార్గంగా ఆలోచిస్తారు కొంతమంది. మీకా గ్రంథం తీయండి, 2వ అధ్యాయం మొదటి వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం అండి. త్వరగా. ఒకటి, మీరు మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించచ్చు. చాలండి. దుష్కార్యము చేయ వారికి శ్రమ. దీని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మంచాల మీద పడుకొని ఏంటి మోసపు క్రియలు యోచించచ్చు, దుష్కార్యము చేయ వారికి శ్రమ. చాలామంది మంచాల మీద పడుకొని ఏం చేస్తారు? ఏంటి పాపం గురించిన తలంపులతో ఏం చేస్తారు? ఆ తలంపులతో ఆ రాత్రంతా గడుపుతుంటారు. మంచాల మీద పడుకొని ఈ రోజున బాగా పాపంలో పడిపోవడానికి ఒక అపవాదకుడు ఒక రకమైన ఏం చేశాడండి? ఒక రకమైన వ్యపనం వాడు మనకు పెట్టాడన్నమాట. ఏంటిది ఆ వ్యపన అంటే? సెల్, మొబైల్. ఏంటి మన ఇంటి వారితో చేసుకుంటే పర్వాలేదు, కానీ ఎవరెవరికో ఏంటి మనం అటువంటి ఆలోచనలు మన ఆలోచన ద్వారంతో మనం ఉన్నప్పుడు ఏంటి మనల్ని ఎవరూ చూడలేదనుకుంటాం. ఒకసారి మనల్ని చూస్తున్న దేవుడు మన లెక్క కడితే మనం ఏమైపోతాం అనే విషయాన్ని అందుకంటాడు, నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియను అంటాడు. ఏంటి నేను వెళ్ళు మార్గము నా యేసుకు తెలియను అంటాడు. ఏంటి ఇక్కడ అందుకని మంచాల మీద పరుండి మోసపు క్రియలు యోచించచ్చు, దుష్కారం చేయ వారికి, పాపం చేయాలని పాపానికి పాపము కూర్చుకున్న వారికి శ్రమ అంటున్నాడు ఆయన. ఏంటి మనం పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు చేష్టలు ఏంటి మళ్ళీ ఉంచుకోకూడదు. ఏంటి మనం కాని వాటి విషయంలో ఎక్కువగా ఆతృత కలిగిన వారి వలే ఏంటంటే నీవు ఏం చేయకూడదు? పాపాన్ని కూర్చుకోవద్దు అంటున్నాడు. ఏంటి మోసపు క్రియలు చేయ వారికి శ్రమ అని చెప్తున్నాడు. అది నీ శ్రమల పాలు అవడానికే, అది నువ్వు నిందల పాలు అవడానికే నువ్వు ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నావు. దేవుడు తన వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతాడు. ఇంకో మాట కూడా చెప్తాను. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరిన్ని తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దీని స్తోత్రం, హల్లెలూయా.
ఎన్నిసార్లు గద్దించినా సరే దేవుడు అనేక సందర్భాల్లో గద్దిస్తుంటాడు. తన వాక్యం ద్వారా బుద్ధి చెప్తాడు. సరిచేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉన్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా లోబడిన వాటికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వాడి మీదకి ఏమొచ్చేస్తుందట? నాశనం వచ్చేస్తుందట. ఏమొచ్చేస్తుంది? మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. జ్ఞానం కలిగి దేవుని పిల్లలకి తగినట్టుగా మనం ఏం చేయాలి? బ్రతకడం నేర్చుకోవాలి. దినస్తోత్రం హల్లెలూయా. అరే చాలామంది మనం ఏం చేస్తారండి? దుర్మార్గం చేయమని ప్రోత్సహిస్తారు, పాపాన్ని ప్రేరేపిస్తారు. ఏంటి పాప విషయంలో మనం ఎలాగుండాలి? ఖచ్చితంగా ఇదే నా దేవుని చిత్తం కాదండి. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిశుద్ధంగా బ్రతకడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయకపోతే దేవుని దృష్టిలో నీచుడిగా కనబడిపోతావు, నీచురాలుగా కనబడిపోతావు. అలా కనబడినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడంటే సంతోషించలేడు. నా కోసం బ్రతకమన్నానే, నా కోసం నా వాళ్ళు నా పిల్లలు ఎందుకు బ్రతకలేకపోతున్నారని నిన్ను బట్టి ఆవేదన తనకు కలుగుతుందంటే, పరిశుద్ధాత్మ తొక్కపడితే మనకేముండదు? క్షేమం ఉండదు. ఏముండదండి? క్షేమం ఉండదు. అందుకే అంటాడు కదా, ఏంటి చక్కగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అరచ్చం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక తీయండి. ఆ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద ఏమంటారు? 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసము జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది ఏమాత్రము ఏది లోబడినేరదు? శరీరానుసారమైన మనసట దేవుని ధర్మశాస్త్రానికి ఏం చేయదంటే, వాక్యానికి ఎంత మాత్రము ఏమాత్రము లోబడినేరదని చెప్తున్నాడు. అంతేకాదు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు అంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. మనం శరీరానుసారమా లేకపోతే ఆత్మానుసారమా? ఆత్మానుసారం అంటే చెవుగాలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అంటాడు. మరి ఆత్మ ఏం చెప్తుంది? ప్రార్థన చేసుకో, నీ దేవుణ్ణి స్మరించు. ఏంటి? దేవుని సన్నిధానానికి క్రమం తప్పకుండా వెళ్ళి ఆయన సన్నిధిలో నీ భక్తిని కనబరుచుకోమని చెప్తుంది. నీ భక్తిలో ఎంతగా ఎదగాలో ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహం ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే, ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినుడుగా, కానీ ఆయన చెప్పినప్పటికీ కూడా వినడానికి మనసు లేకుండా శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచితే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివా శరీరానుసారమైన వ్యక్తివా? నువ్వు శరీరానుసారమైన వ్యక్తిగా ఉన్నావన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా లేవు. ఏంటి ఇక్కడ చక్కగా మాట్లాడు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంటారు. శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుంది, నిత్య నాశనానికి దారితీస్తుంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధముగా విరోధమైనదని చెప్తూనే అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఎంత మాత్రమూ లోబడదు. శరీర స్వభావం గలవారు దేవుని మహిమపరచలేరు, సంతోషించలేరు. ఏంటి దేవుని ఏంటండి? శరీర స్వభావం గలవారు దేవునిలో సంతోషించలేరని మాట చెప్తాడు. నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావు అంటే నువ్వు అంత ధన్యురాలువు, ధన్యుడువు, ఇంకెవరూ లేరు. దీని స్తోత్రం హల్లెలూయా. ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటి? అదృష్టవంతులు. చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. ఏంటి మనంత ధన్యుడు, మన యొక్క ధన్యురాలు, మనం అంత ధన్యురాలు ఎవరు ఉండరట? ఎవరు? ఆత్మానుసారంగా మనం బ్రతికినప్పుడు, ఆత్మకి విలువిచ్చి మనము జీవించినప్పుడు. దీని స్తోత్రం హల్లెలూయా. అందుకే అంటాడు కదా, 8వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం.
మీరు పాపమునకు దాసులై ఉన్నట్టు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటికి క్రియల వలన మీకేమి ఫలము కలుగును? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము చాలండి. దీని స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉంటే మనకేం కలుగుతుందంటే నిత్యజీవం కలుగుతుందట. అందుకే ఏమంటాడు తెలుసా? మీ శరీర బలహీనతలు బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా, అక్రమ చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములు దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొని అంటాడు. ఏంటి? శరీరాన్ని శరీరంలో ఉన్న ప్రతి అవయవం, చేతులు కావచ్చు, కాలు కావచ్చు, శరీరం కావచ్చు, పాపానికి దాసులుగా మన శరీరాన్ని అప్పగించుకోవద్దంటున్నాడు దేవుడు తన వాక్యం చేత. నీతికి దాసులుగా ఉన్నట్లు మీ శరీరాన్ని ఏం చేయాలి? అప్పగించుకోమంటున్నాడు. మనం దేనికి అప్పగించుకుంటున్నాము ఒక్కసారి ఎప్పుడైనా పరిశీలన చేసావా? మన మాట పవిత్రంగా ఉండాలా? మన మాట ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలా? మన నడత స్వచ్ఛంగా ఉండాలి. మన చేతలు కూడా పరిశుద్ధత కనపరిచేటట్టు ఉండాలా. మన యొక్క ప్రవర్తన దేవుని మహిమపరిచేటట్టు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారి వలె ఉండాలి. వీళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు పరిశుద్ధ జనాంగం అన్నట్టుగా నీ గురించి చెప్పుకునే రీతిగా నీలో ఆ పరిశుద్ధత కనపడకపోతే ఎలాగా? అందుకని నువ్వు నీతికి దాసులుగా నీతికి దాసులుగా నీ అవయవాలు అప్పచెప్పుకుంటున్నావా, లేకపోతే పాపానికి దాసులుగా నీ అవయవాల్ని అప్పచెప్పుకుంటున్నావా? ఈ రోజున శరీర సుఖం కోసము తాత్కాలికమైన ఆనందం పొందుకోవడం కోసము ఈ శరీరాన్ని నువ్వు అపవిత్రపరచుకుంటే నువ్వెవరికి దాసుడు? ఓ రీ బాబా కబాబా కందరీ బాబా బాబా, నువ్వు ఎవరికి దాసుడు? పాపానికి దాసుడువా, లేకపోతే దేవునికి దాసుడిగా ఉన్నావా? పరిశుద్ధతకు దాసుడిగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధుడికి దాసుడిగా ఉండాలా. ఆయనకే నువ్వు అప్పగించుకోవాలి, శరీరాన్ని అప్పచెప్పుకోవాలా. ప్రతి చేష్టలు, ప్రతి పని, ప్రతి ప్రవర్తన నీ దేవుని మహిమపరిచేటట్టు నిన్ను నువ్వు అప్పగించుకోవాలట. దీని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూస్తే మంటి ఘట్టం చదవండి ఒకసారి. నేను చదవను, మీరే చదవాలి, రుజువు చేయాలి కదా. నేను చదివితే రుజువు కనపడుతుంది, ఏదో నా మాటగా ఉంటుంది. మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మైక్ తీసుకొని చదువు, వస్తుంది, అది కాదు రికార్డ్ అవుతుంది. 4వ అధ్యాయము 5వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగి ఉండుటయే దేవుని చిత్తము. దీని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. మీ ఘటమట. ఈ ఘటం ఏంటి? మట్టి ఘటం కాదు, ఈ శరీరము ఏ ఘటం అండి? దీన్ని ఎలా కాపాడుకోవాలో, పరిశుద్ధత కలిగి ఎలా కాపాడుకోవాలని దాని గురించి, ఈ మట్టి ఘటం గురించి నువ్వు ఎలా కాపాడుకోవాలని ఆలోచనే అది దేవుని చిత్తమై ఉందని మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. దాని పై వచ్చిన ఒకసారి చదువు బాబు. అనగా అదే కొద్ది మధ్యలో మంటి ఘటమును ఎలా పరిశుద్ధ కాపాడుకోవాలని దాని గురించి పై వచ్చిన మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును కామాభిలాష శరీర విషయంలో నీ మట్టి ఘటం కాపాడుకునే విషయంలో కామాభిలాషయందు కాక ఏం చేయాలి? పరిశుద్ధత యందును పరిశుద్ధతను కాపాడుకోనే విషయంలోను కావచ్చు, ఘనత యందును కావచ్చు, తన ఘటమును తన ఘటం అంటే ఈ శరీరాన్ని, ఈ మట్టి ఘటం
ఘటమైనటువంటి శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడమే దేవుని యొక్క చిత్తం అని దేవుడు మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని నువ్వేం చేయకూడదా? ఈ మట్టి ఘట్టాన్ని నువ్వేం చేయకూడదట? అపవిత్రపరచుకోకూడదంట. ఏం చేయమాట? దీన్ని జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయడమే నా చిత్తం అంటున్నాడు దేవుడు. మరి ఎందుకు నువ్వు నీ శరీరాన్ని అపవిత్రపరిచేసుకుంటున్నావు? ఏంటి పాపానికి దాసులుగా నీ అవయవాలు ఎందుకు బాబా కందారి బాబా ఎందుకు అప్పగించుకుంటున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను మీకు. ఎందుకంటే నేను దేవుళ్ళని వెతుకుతున్న క్రమంలో యవనొస్తుంది కదా, లోకంలో ఉంటూ దేవుళ్ళని ఎదుగుతున్నాను. లోకంలో ఉన్నంతసేపు కూడా నేను లోకపు మనిషిలాగా పాపానికి దగ్గర అయిపోతుండేవాడిని. ఏంటి పాప మనిషిలాగా పాపపు చేష్టలు, పాపపు ప్రవర్తన, ఏంటి నా నోటి మాటలో పొదుపు ఏముండేది కాదు. అదుపు మంచి ఉచ్చరణ ఉండేది కాదు. ఎవరిని సంబంధితే అరే తురే అని మాట్లాడేవాడిని, ఏమే గీమని మాట్లాడేవాడిని. చాలా ఒక పద్ధతి, ఒక క్రమం అంటూ ఏమీ లేదు. ఏంటి చాలా అసహ్యకరమైన బ్రతుకాను. చాలామంది నా గురించి వీడు అణగోని మాటలు, బూతు మాటలు మాట్లాడుతున్నాడంటే, అలా మాట్లాడుతున్న వాడు ఎవడైనా మా అమ్మకి చెప్తే చాలు వెళ్ళి కొడేసేవాడు. నా గురించి నువ్వు చెప్తావేట్రా, నా గురించి నీకేం తెలుసు అని చెప్పి అంతగా దురుసుగా ప్రవర్తించేవాడిని. అప్పటికి బాప్తిసం కూడా తీసేసుకున్నాను. దీని స్తోత్రం, హల్లెలూయా. తీసేసుకున్నాను. అంతగా నేను దురుసుగా మాట్లాడుతున్నవాడిని. అలా ఆ రకమైన ప్రవర్తన ధోరణి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు లోకంలో లోక సంబంధమైన వ్యక్తిగా చలామణి అవుతూ దేవుని దగ్గరకు వచ్చేసరికి వాక్యం వింటున్న కొద్దీ నాలో ఒక రకమైన భయం వచ్చేస్తుండేది. ఆ భయం ఏం చేసేది? రాను రాను ఏమైపోయేది? అయ్యో, నేను దేవుని కోసం బ్రతకలేకపోతున్నాను, నా తీరేమైపోతుంది. వాక్యం విన్నప్పుడు అరే నేను ఎందుకు ఇలాగున్నాను, నా దేవుని కోసం నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాను. ఎంత కట్టుకుందామన్నా, ఎంత అదుపు చేసుకుందామన్నా నా జీవితాన్ని పాపమని చేసుకుంటున్నాను. చి ఎందుకు ఇలాగ అయిపోతున్నానని చాలా దినాలు ఏడ్చాను. ఒకసారి ఇలాగ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బాధ నుంచి రాశాను ఆ పాట. ఏ పాట? అడుగడుగున నేను దిగజారిపోతున్నా, నీలో నా అడుగులు సరిలేకున్నా. అడుగడుగున నేను దిగజారిపోతున్నా, నీలో నా అడుగులు సరిలేకున్నా. చీదరించక నన్ను త్రోసివేయక, నన్ను త్రోసివేయక. నా హీన స్థితిలో నన్ను బలపరచినావు, నా హీన స్థితిలో నన్ను బలపరచినావు. ప్రేమించినావు, కృప చూపినావు, కనికరపడినావు, నీ ప్రాణమిచ్చినావు, నీ ప్రాణమిచ్చినావు, నీ ప్రాణమిచ్చినావు, నీ ప్రాణమిచ్చినావు, నీ ప్రాణమిచ్చినావు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన కోసం ప్రాణం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నీ అవయవాలు అపవిత్రత, నీ బాబా పాపానికి అప్పగించుకుంటున్నావు. నీ దేవునికి ఇచ్చేది ఇదేనా నీ సమర్పణ? ఇదేనా నువ్వు నీ నుంచి కోరుకున్నది? ఏది నీలోంచి మంచి అర్పణ? ఏది అర్పణ? నువ్వు కాదా? ఒక పక్క కాలిన అప్పంగా నువ్వు మిగిలిపోతున్నావేమో. రెండు పక్కల కాల్చబడి అప్పంగా ఉండాలా? దేవుడిని స్వీకరించాలా? దేవుడు స్వీకరించాలంటే సరిగా ఒక పక్క కాలని అప్పంగా ఉండిపోతే, అంటే ఒక వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు, నువ్వు స్థితిలో ఉన్నావా నా నోటి నుంచి ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. సిగ్గు లేదా అని అడుగుతున్నాడు. ఉమ్మి వేసే పరిస్థితి తెచ్చుకోక ఒక పక్క కాలకు ఇరుపక్కల కాలిన అప్పంగా దేవుడు నిన్ను స్వీకరించే అప్పంగా ఉండాలా? ఉమ్మి వేసే పరిస్థితి తెచ్చుకోక. అయితే వెచ్చగా ఉండు లేకపోతే నువ్వు చల్లగా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉండకో. రెండు తలంపుల మధ్యన తనువులాడుతూ నీ పరిస్థితిని కోల్పోయి నాకు కనబడద్దు, నాకేం చేయొద్దు, నువ్వు నాకు కనపడక ఆయన కోపం రప్పించొద్దు. దేని పిల్లలారు, దీని స్తోత్రం, హల్లెలూయా. నా నోటి నుంచి ఉమ్మే ఎంత అసహ్యమందండి. ఎవడైతే ప్రవర్తన అసహ్యంగా ఉంటుందో వాడి మీదే మనం ఉమ్మేస్తాం కదా. మరి దేవుడికే కోపం వస్తే, నీ ప్రవర్తన బట్టి దేవుడికి కోపం వస్తే ఉమ్మేస్తా అంటున్నాడు దేవుడు. ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకోకండి, తెచ్చుకోవద్దు. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకంటాడు కదా నేను ఆ రోజు ఆ పాట రాస్తూ బాధపడుతున్నప్పుడు, ఇదిగో నేను నీకోసం ప్రభా, నీకోసం నేను కట్టబడలేకపోతున్నాను, నీకోసం పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, దుఃఖం నాలో పెరిగిపోయే కొద్దీ నేను మాట్లాడుతూ అనుభవిస్తూ పాడుతూ కన్నీళ్ళు కాచుతూ ఆ పాట రాస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఇదిగో నువ్వు ఎలాగైతే పడిపోయావో అలా పడిపోతున్న వారి కోసమే నేను నిన్ను నియమించుకున్నానని దేవుడు నాతో మాట్లాడాడు నేను. అలా పడిపోతున్న వాడిని ప్రతి ఒక్కరిని తిరిగి నువ్వు కట్టాలి, నా కోసం నా కుమారుడు నువ్వు కట్టాలి. అనేక మంది పడిపోతున్నారు. పడిపోతున్న వాళ్ళందరూ నువ్వు కట్టడానికి కోసమే ఈ పరిస్థితుల్లో ఉన్నవాటి నీలాగా అనేక మంది పడిపోతున్న వాళ్ళని నువ్వే గుర్తెరగాలి. నువ్వేం చేయాలి? వాళ్ళు పట్టుకోవాలా. వాళ్ళు ఏం చేయాలి? అందుకోసం నా పని కోసం నిన్ను పిలుచుకున్నాను. నా దినం నాతో మాట్లాడాడు. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండమ్మా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు ఏంటి? అందుకే మొదటి పేతురు రాసిన లేవీకాండం తీయండి, 11వ అధ్యాయం 45వ వచనం చదవాలి. కానీ నేను పరిశుద్ధుని కనుకను, నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులు కావాలని అంటాడు దేవుడు. వాక్యం చెప్తుంది. మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండి అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండేది అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? మిమ్మల్ని పిలిచిన వాడు. ఎవరు పిలిచాడట? నన్ను ఇక్కడ ప్రతి ఒక్కరిని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు కనుక సమస్త విషయాల్లో సమస్త ప్రవర్తన యందు మీరు ఎలాగుండాలి? ఆయనకు అనుకూలంగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎవరో ప్రలోభాలు పెడితే ప్రలోభాలకులోకి పోతున్నావు. దేవుడు దృష్టిలో పెట్టుకోవెందుకు? దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా జీవించాలని ఎందుకు అనుకోలేకపోతున్నావు? మంచి నిర్ణయాలు తీసుకో. రీషియాల దక్కమారి అందరి మీకా బాబా అని దుఃఖపడుతున్నాడు. నిన్ను అపవిత్రపరుచుకున్నప్పుడల్లా, నా కుమారుడు ఎందుకు ఎలాగైపోతున్నారని, ఇదిగో వాళ్ళు యవనేచ్ఛలను బట్టి పాడైపోతున్న నీ స్థితిని బట్టి, నువ్వు పాడు చేసుకున్న నీ స్థితిని బట్టి నీ తండ్రిగా ఆయన బాధపడుతున్నాడని ఎందుకు అనుకోలేకపోతున్నావు? ప్రియులారా, ఎందుకు అనుకోలేకపోతున్నారు? అందుకే నిర్గమకాండం 32వ అధ్యాయం తీసినట్టయితే, నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ వచనం, మరొకరు 2వ దినవృత్తాంతాలు రాసిన పత్రిక గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, నిర్గమకాండము 32వ అధ్యాయం 33వ వచనం ఒకరు చదవండి. ఇంకొకరు 2వ దినవృత్తాంతాలు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఒకరు అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసునో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేతును అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదవండి అమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. నిజంగా నీ పాపాన్ని నువ్వు నీ జీవితంలో కొట్టివేసుకొని దాని ఏలుబడిని పూర్తిగా తీసివేసుకొని ప్రభు చిత్తానికి నువ్వు లోపడగలిగి నువ్వు పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, ఒకవేళ కట్టుకోకపోతే అంటాడట, ఏమంటాడు? ఎవడు నా ఎదుట పాపము చేసునో వారి నా జీవ గ్రంథం నుంచి వాడి పేరుని ఏం చేస్తాను? కొట్టేస్తాడట. ఏం చేస్తాడట? తుడిచేస్తాడట. ఇంకా నీ జీవితం అంతా దేవుడు అనుకొని బతుకుతావు. నీ పాపాన్ని అంటిపెట్టుకొని పాపంలో జీవిస్తూ నువ్వు జీవితం అంతా కూడా పాపమని చేసుకుంటే నీ పేరు ఏం చేస్తాడట? నువ్వు దేవుని బిడ్డవే, కానీ నీ పేరు కొట్టేస్తాడట. నీ పేరు జీవగ్రంథంలో కొట్టేస్తాడట. అయినా కొట్టకముందే నువ్వు ఏం చేయాలి? నీ మనసు మార్చుకొని నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచినెడలా అంటాడు. ఆకాశము తెరిచట పట్టజాలంత విస్తారమైన దేవుళ్ళు ఏం చేస్తాడట?
మనసు మార్చుకొని దేవుని కోసం బ్రతుకునే వారి పట్ల విస్తారమైన దీవులు కొమ్మరించి వారి దేశాన్ని స్వస్థపరిచి వాళ్ళు దీవించి ఆశీర్వదిస్తారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బతుకును మార్చుకోగలిగితే ఇప్పుడైనా సరే. ఇప్పుడు దాకా మాట్లాడలేదు దేవుడు, నీతో మాట్లాడలేదు కాబట్టి నువ్వు ఏ పాపం చేసినా దేవుడు పరిగణలోకి తీసుకోకపోవచ్చు. ఇప్పుడు మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత నువ్వు పాపం చేసావా? ఇదిగో వింటున్న వారు మీకే చెప్తున్నాను, పాపం చేశారా? మీ జీవితంలో దేవుడు ఒక్కసారి గద్దించిన తర్వాత మీరు పాపం చేశారా? ఆయన మాటకు లోపడలేని కారణం చేత ఇప్పుడు మీ పేరుని ఏం చేస్తాడు? జీవగ్రంథంలో కొట్టేస్తాడట. జీవగ్రంథంలో ఏం చేస్తాడట? కొట్టేస్తాడట. ఆ పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దని మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటాడు, ఏమంటాడు? శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండి కొన్ని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడే ఉండను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శాపగ్రస్తమైనది ఒకటి నీలో కలదు, అది మీలో లేకుండా నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీ మధ్యన ఏం చేయను? మీతో ఉండను కాబట్టి, మీకు తోడే ఉండను కాబట్టి శత్రువులు ఎదుటి మీరు నిలబడలేరు. శత్రువులు ఎదుటి మీరు ఏం చేయలేరు? నిలవలేరు. శత్రువులు ఎదుట మీరు నిలవలేరని మాట్లాడుతున్నాడు కదా దేవుడు. మరి నిలబడాలని నిలబడే ధైర్యము నీకున్నా ఏంటి, వాడిని ఎదుర్కొనే సామర్థ్యము దేవుడు ఇవ్వకపోతే నువ్వు నిలవలేవు. ఎందుకంటే ఆయన ఇవ్వాలంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ బలవంతులే. ఆ సైన్యాన్ని, ఆ పరాక్రమవంతులైనటువంటి ఆ గొప్ప సైన్యాన్ని చూసి శత్రు సైన్యం ఒరిగిపోతుండేవేట. ఒకరోజు వాళ్ళకి తోడలేడు. ఎందుకు లేడంటే శాపగ్రస్తమైనది వాళ్ళలో ఒకటి కలదు కాబట్టి అది వారి నుంచి తొలగించుకుంటేనే తప్ప నేనేం చేయను అన్నాడు? సహాయం చేయను అన్నాడు. వారి మధ్యన ఉండనన్నాడు. వారు ఏ పని చేసినా వారికి తోడుగా ఉండలేని కారణం చేత మీరు అపజయం పాలైపోతారు, నవ్వుల పాలైపోతారు, నిందల పాలైపోతారు. మీ జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అది మీకు అవసరమా అంటే అది అవసరం కాకూడదనుకుంటే మీరు ఏం చేయాలి? దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి మన వంతు ప్రయత్నం చేస్తే నమ్మకస్తులుగా ఆయన బిడ్డలుగా బ్రతుకుదాము. దయచేసి తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడాడు తెలుసా? ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నా మాట గైకొని నా మాట ప్రకారంగా జీవించగలిగితే సరే. నా మాట ప్రకారంగా నువ్వు జీవించకపోతే, నీ ఇష్టానుసారంగా బ్రతికితే నాకు నువ్వేం విలువిచ్చినట్టు? ఇదిగో పరిశుద్ధంగా కట్టుకోవాల్సిన నీ జీవితాన్ని కట్టుకోలేని కారణం చేత నువ్వేం చేస్తున్నావు? జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని నాకు తగినట్టుగా నువ్వు బ్రతకడం నేర్చుకోగలిగితే నీ జీవితం విషయంలో అద్భుతం చూస్తావు. నీ బ్రతుకులో గొప్ప మార్పును నాకు కనబడినప్పుడు, నీ పరిస్థితి కలిగి జీవించినప్పుడు నీ పట్ల గొప్ప ప్రణాళికతో నేను హెచ్చిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని దృష్టిలో పెట్టుకొని ఏ పని చేస్తావో చెయ్యి. కానీ ప్రతి పని చేసిన ద్వారా దేవునికే మహిమ కలగాలి. అవసరమైతే నీ ఇష్టాలు చెప్పుకో, నీ కోరికలు చెప్పుకో, నీ సుఖాన్ని చెప్పుకో, సమస్తాన్ని దేవుని కోసము. ఇదిగో పౌలు అంటాడు కదా, పౌలు ఏమంటాడు తెలుసా? ఇదిగో బ్రతుకుంటే క్రీస్తే, చావు అయితే మేలు. తనకున్న వేల కొద్ది సంపాదన అంతా కూడా పెంటగా తెచ్చేసుకున్నాడు సౌలు. ఈ రోజున నువ్వు నీ జీవితంలో నా కోసం నువ్వేం చేసావు? నీ జీవితాన్ని నా కోసం సాక్రిఫైస్ చేసావంటే సాక్రిఫైస్ చేయలేడు. సుఖాన్ని కోరుకుంటున్నావు, ఏంటి పరిస్థితిని కోల్పోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు అనే విషయాన్ని తెలుసుకునే ఆలోచన కూడా నీకు లేదు. ఎందుకంటే చెప్పిన ఎవరు లేరు కదా. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు వాక్యం చెప్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇక మీదటైనా నీ మనసు మార్చుకోకపోతే దేవుని చెప్పకపోతే పాపమును పరిగణింపబడదు. కానీ చెప్పిన తర్వాత కూడా నువ్వు పాపం చేసావా, నీ స్థితిలో ఎటువంటి మార్పు వస్తుందో అసలు నువ్వు ఊహించవు. దయచేసి మనం దేవుని పిల్లలకు తగినట్టుగా మనం ఏం చేయాలి? మార్పు చెంది ఆయన కోసం బ్రతికే ధన్యతను మనం పొందుకోవాలా. అందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచినలా నేను ఆకాశమును తెరిచి పట్టజాలంత విస్తారమైన దేవునిలో నా పిల్లల పట్ల కుమరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మాట నీ జీవితానికి విలువైనదే. నువ్వు ఎప్పుడైతే అలా బతకడం నేర్చుకుంటావో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఇచ్చిన మాటలు ప్రభు పట్ల ముగిస్తున్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందామంటే. హల్లెలూయా.